అంటే అది వారి పార్టీకి సంబంధించి. ఆ వ్యూహం ఏంటంటే ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతల్ని మరి ఆయన టార్గెట్ చేసుకున్నారో వారి పార్టీకి సంబంధించి కీలక నేతలందరినీ కూడా టార్గెట్గా పెట్టుకొని ఆ కొంతమందితోని ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను బూతులు తిట్టించేవారు. ఉదాహరణకు అప్పటి ప్రతిపక్ష నేతను కావచ్చు, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన అధినేతలు కావచ్చు, వారందరినీ కూడా ఇప్పుడు వైసీపీ కాకుండా ఉన్న మిగిలిన అన్ని పార్టీలకు సంబంధించిన అధినేతలను కూడా తిట్టించేవారు బూతులు. తిట్టించిన తర్వాత ఏమవుతుంది, ఇక అధికారం కోల్పోయినా లేదంటే అసలు వారిని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఏం చేసినా సరే, ఎందుకంటే వారు ఇతర పార్టీలకు చేరేందుకు ఎవరు కూడా అవకాశం ఇవ్వరు, ఇతర పార్టీలకు వెళ్లేందుకు అవకాశమే లేదు. ఎందుకంటే ఆ పార్టీలకు ఇతర పార్టీలకు సంబంధించిన అధినేతలందరినీ ఇప్పుడు టీడీపీ అయినా జనసేన అయినా లేదంటే బీజేపీ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తుల్ని తిట్టించిన నేపథ్యంలో ఆ పార్టీలోకి వీరిని చేర్చుకునే అవకాశమే లేదు. ఇంకా అలా చేశారు ఆ వ్యూహం. చేసిన తర్వాత ఇప్పుడు వారికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడి నుంచి ఇంకొక దగ్గర టికెట్ ఇస్తాము, లేదంటే ఇంకో ఎమ్మెల్యే కాదు ఎంపీగా పోటీ చేయండి అని చెప్పినా, లేదంటే మంత్రి పదవి ఇవ్వకపోయినా, లేదా అసలు టికెటే ఇవ్వకపోయినా, ఏం చేసినా సరే ఆ పార్టీలోంచి ఇక బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇండిపెండెంట్గా పోటీ చేద్దామన్నా పాపం ప్రజలు అసలు వారిని గుర్తించే పరిస్థితి లేదు. ఎందుకంటే వారి నోటి నుంచి మాట్లాడిన బూతులు అటువంటివి. అలా చేశారు ప్రజల ముందు, అలా నిలబెట్టారు. ఇప్పుడు ఏం చేసినా సరే ఏమన్నా సరే ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గరే పడుండాలి తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేశారు. వారు కూడా ఇవన్నీ జరుగుతాయని తెలియదని కాదు, మరి ఎందుకు అలా ప్రవర్తించారంటే ఆ పూటకి మంత్రి పదవి వస్తుందా, ఆ పూటకి ఎమ్మెల్యే అవుతామా, ఆ టైంకి వారికి కావాల్సిన పనులు జరుగుతున్నాయని చూసుకున్నారు తప్ప భవిష్యత్తులో ప్రజలు చీకొడతారని కానీ, లేదంటే ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం ఉండదని కానీ, వారికి రాజకీయ అవకాశం ఉండదని కానీ మరి ఎందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు. ఆ తర్వాత వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి కుటుంబంలో ఇంకెవరైనా రాజకీయాల్లోకి వద్దామన్నా సరే ఇతర పార్టీల్లో ఇవాళ చేర్చుకునే పరిస్థితి లేదు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం ప్రకారం చాలామందిని ఇరికించి ఎటు వెళ్లకుండా తన వద్దే ఉండేలా ఇలా చేస్తూ వచ్చారు. ఇప్పుడు వారందరి మీద కేసులు నమోదవుతున్నాయి. మళ్ళీ ఇప్పటికే చాలామంది లీడర్స్ మీద కేసులు నమోదయ్యాయి, కొంతమంది అరెస్టులు జరిగాయి, కొంతమందికి నోటీసులు ఇచ్చారు, ఇంకొంతమంది పరారీలో ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంది. మరి వారికి న్యాయం చేస్తామంటూ అంతకుముందు కూడా కొంతమంది కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారు, ఇష్టారీతిని వ్యవహరించారు, అసభ్యకరమైన పోస్టులు పెట్టేలాగా వారిని ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత వారందరూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారు, రెచ్చిపోయారు, కామెంట్లు చేశారు, ఇతర పార్టీల నేతలు తిట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత ఇది జరిగింది. మళ్ళీ ఇప్పుడు వారి మీద కేసులు అవుతుంటే ఎవరైతే వారికి అండగా ఉంటామని చెప్పిన వారి అడ్వకేట్లు ఉన్నారో వారందరూ పరారి, ఇంకెవరు లేరు, ఎవరు ఉండటం లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా ప్యాలెస్కే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడైనా ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే బయటకు వచ్చి చెప్తూ ఉంటారు ఇతర పార్టీలు, శవరాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అంటూ. అలా ఆ సందర్భంలో వస్తున్నారు తప్ప మిగతా సందర్భంలో వారి గోడు వినేవారే లేదంటూ ఆ పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే ముప్పాల